రేపు ఉదయం అరకిపూడి ఇంటికి వెళ్తాం. వేలాది మంది కార్యకర్తలు తరలి రావాలి. గొడవకు వెళ్లడం లేదన్న కౌశిక్ రెడ్డి. బ్రోకర్లతోనే బీఆర్ఎస్ కు నష్టం. కేసీఆర్ పక్కన కొందరు దుర్మార్గులు చేరారు. పార్టీని నాశనం చేస్తున్నారన్న అరకిపూడి. బీజేపీలో కీలక సమావేశం. హాజరైన ఈటెల సహా పలువురు నేతలు. విమోచన దినోత్సవం జరపాలని డిమాండ్. గుంటూరు జిల్లాలో కేంద్ర బృందం పర్యటన. వరద నష్టంపై అధికారుల ప్రెజెంటేషన్. పంట నష్టాన్ని వివరించిన కలెక్టర్. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ ప్రధాని మోదీతో భేటీ. పలువురు కేంద్ర మంత్రులను కలిసే ఛాన్స్. ప్రకాశం బ్యారేజ్ దగ్గర అండర్ వాటర్ ఆపరేషన్. 3వ రోజు బోట్లను తొలగించే ప్రయత్నం. పడవలను ముక్కలు చేసే ప్రక్రియ వేగవంతం. కామారెడ్డి ఆసుపత్రిలో ఎక్స్రే సేవలు బంద్. 4 రోజులుగా రోగుల ఇబ్బందులు. వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. రాజోలు లంక గ్రామాల్లో వరద ఉధృతి. పడవలపై కొనసాగుతున్న ప్రయాణాలు. 3 గ్రామాలకు నిలిచిన రాకపోకలు. మంత్రి సంధ్యారాణికి తప్పిన ప్రమాదం. ఎస్కాట్ వాహనాన్ని ఢీకొన్న క్యాబ్. 5 కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలు. ఫార్మా కార్మికుడి అనుమానాస్పద మృతి. కంపెనీ మిథనాల్ ట్యాంక్ లో డెడ్ బాడీ. అనకాపల్లి పోలీసుల ఎంక్వైరీ. వరంగల్లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు. మహిళ మెడలోంచి గొలుసు లాక్కు వెళ్లిన దొంగలు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు. నిర్మాణాలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం. జీహెచ్ఎంసీతో పాటు హైడ్రా ఎన్ఓసీ తప్పనిసరి. 2-3 రోజుల్లో ఉత్తర్వులు. ఖర్గేతో టీపీసీసీ చీఫ్ భేటీ. మర్యాదపూర్వకంగా కలిసిన మహేష్ గౌడ్. రాష్ట్రంలో పరిస్థితులపైన చర్చ. గణేష్ శోభాయాత్రపై రాళ్ల దాడి. కర్ణాటకలోని మాండ్యాలో తీవ్ర ఉద్రిక్తత. చర్యలకు నిర్వాహకుల డిమాండ్. వేలేరుపాడు మండలంలో స్వల్పంగా తగ్గిన వరద. ఇంకా జలదిగ్బంధంలోనే 20 గ్రామాలు. నీట మునిగిన పత్తి, మిర్చి పంట. కోల్కతా ఘటనపై కొనసాగుతున్న నిరసనలు. ప్రభుత్వంతో చర్చలకు డాక్టర్ల షరతులు. 30 మందిని పిలవాలని డిమాండ్. కోల్కతాలో ఈడీ దాడులు. మాజీ ప్రిన్సిపల్ తండ్రి ఇంట్లో సోదాలు. ఆర్చికర్ ఆసుపత్రి అవకతవకలపై ఆరా. ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్. హర్యానాలో 40 మందితో 3వ జాబితా. జమ్మూ కశ్మీర్లో 4th లిస్ట్ రిలీజ్. సిజేఐ కుటుంబం టార్గెట్ గా ట్వీట్లు. ఆరోపణలపై సుప్రీంకోర్టు ఫిర్యాదు. కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు.